దేవుని ఇంటిలో మనం మోసెస్ని చూసాం. ఒక అనైంటింగ్, ఒక అభిషేకం అన్నది మన అంగీకారం అనేది ఎలా దేవుడే దిగి ఆయన హెవెన్లో దిగి వస్తున్నాడని ఆ విషయం మనం మోసెస్ యొక్క జీవితంలో చాలా క్లియర్గా మొదటి భాగంలో ఎలా ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు 100%, 0% ఎర్రర్ అంటాం. దీన్ని గమనిస్తే ఒకవైపున నాకు దేవుని యొక్క మహిమగల చిత్తం అర్థమవుతుంది, మరోవైపు కూడా ఉండే మనుష్యులు ఇది అర్థం చేసుకోలేదే అని వేదన కూడా ఉంది. మొదటి పాయింట్ సమరీ ఇచ్చి మీరు 3 పాయింట్లు ఇచ్చారు. ప్రశ్న కూడా ఉంచాను. గత కార్యక్రమంలో పలు ప్రశ్నలు ఉంచారు. ఎలా ప్రారంభిద్దాం ఈ కార్యక్రమం? పోయినసారి మనం ఏం చూసామంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటే దేవుని ఇల్లు అనేది ఫస్ట్ పాయింట్కి ఏం చూసామంటే, ఓల్డ్ మనముండేటువంటి చర్చ్ లేక దేవుని ఆలయము, దేవుని ఆరాధించే స్థలం అని చెప్పచ్చు. మొదట ప్రత్యక్షపు గుడారం, తర్వాత దేవాలయం, తర్వాత ఇప్పుడు మనమే ఆలయంగా ఉన్నాం. సో ఇందులో అతను ఎంత నమ్మకంగా ఉండాడు అనే దాంట్లో నాకెంతో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, గత వారం మాట్లాడలేదు ఏంటంటే, ఇదంతా కూడా వారు ఒక అరణ్యంలో కడుతున్నారు, ఒక ఎడారిలో. లొకేషన్ కంపల్సరీగా కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు మీరు ఒక రంగు కోసం చూస్తున్నారు, పెయింట్ చేయడానికి ఆ కలర్ లేదంటున్నారు, తర్వాత ఏం చేస్తారు? ఆప్షన్ చూస్తాం. దానికి బదులుగా ఇదే అని మనం చెప్తున్నాం. ఒక గొప్ప రాజుగా ఉన్నట్టయితే, లేదా ఒక గొప్ప రాజు అంతఃపురం కడుతున్నాడు, లేదా ఓల్డ్ బెస్ట్ ధనవంతుడు కడుతున్నాడంటే ఎక్కడుండన్నా రమ్మని చెప్తాడు. అది న్యాయం. అతనికి సోర్స్ ఉంది. అలాగా వీళ్లే మరి బానిసలు, వీళ్లే భోజనానికి ప్రతిరోజు ఆకాశం వైపుగా చూడాలి. అలాగుండే ప్రజల దగ్గర ఇవన్నీ కట్టు అని చెప్తున్నప్పుడు 100% ఇది ఎలా చేయగలుగుతున్నారు? ఇదంతా కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు, అదే ముఖ్యం. అలా ప్రొవైడ్ చేయబడుతున్న స్థితిలో కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తం హెవెన్లీ ఒక ప్లాన్ ఇస్తే దానిని ప్రొవిజన్ రెడీ చేసే ఇస్తున్నాడు. ప్రొవిజన్ రెడీ చేసే ప్లాన్ చేతిలో ఇస్తాడు. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుడు చెప్తాడు, ఈ విధంగా కట్టు ఆ రాళ్లను, అహరోను యొక్క బ్రెస్ట్ ప్లేట్ అని చెప్తాడు. ఆ చొక్కాయి మీద 12 రాళ్లుంటాయి. 12 విధాలైన రాళ్లు. ఇందులో 4 ఉంచుకో, అందులో 4 ఉంచుకో అని చెప్పలేదు. 12 రాళ్లు స్పెసిఫిక్. అప్పుడు ఆ 12 రాళ్లు 12 ట్రైబ్స్ ని సూచిస్తున్నాయి అంటాడు. అలా ఉంటున్నప్పుడు 12 రాళ్లు ఆ గుంపులో ఉండాలే, ఆ అరణ్యంలో కావాలే నాకు. అప్పుడు ఈయన చెప్తున్నాడంటే అక్కడ ఉన్నాయని అర్థం. అవునా? అది ఎలా అక్కడికి వచ్చిందంటే అది కూడా వారి దగ్గర ఉండాలి, తరువి తీసుకోలేదు. అది ఎలాగొచ్చిందంటే ఐగుప్తు నుండి బయలుదేరేప్పుడే అక్కడే అన్నిటిని ఇచ్చి పంపాడు. సో మీకొక ప్రాజెక్ట్ ఇస్తున్నాడంటే సోర్స్ రెడీగా ఉందని అర్థం. సోర్స్ రెడీగా ఉందంటే సోర్స్ ముందుగానే రెడీ చేశాడు అనేటువంటి అర్థం. ఇదే మన మినిస్ట్రీ యొక్క ఫెయిత్. మీ దగ్గర ఒక విషయాన్ని చెప్తే అది చెప్పకముందే దాన్ని రెడీ చేశాడని అర్థం. అందువల్ల ఆ విషయాన్ని మీతో చెప్పాడు. అప్పుడు ఈ విషయంలో నో కాంప్రమైజ్. దేవుడు చెప్పిందే అట్లే డిటో 100% అలాగుంటుంది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని చూడగలిగిన రెండో పాయింట్ ఏంటంటే, నా ఇల్లంతటిలో అదే ముఖ్యం. దేవుని ఇల్లు, దేవుని గృహం. మన టైటిల్ ప్రకారంగా నా ఇల్లు అని దేవుడు చెప్తున్నాడు. అవును. అప్పుడు రెండవదిగా న్యూ టెస్టిమెంట్ ప్రకారం ఆయన ఇల్లు ఏమై ఉన్నది? మీరే దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది అని ఉంది. సో మనమే ఇప్పుడు ఆయన ఇల్లై ఉన్నాం. అలాగుంటున్నప్పుడు మోషే దగ్గర ఈ చోట ఈ సమస్యకు కారణం ఏంటి అని చూస్తున్నప్పుడు 12th చాప్టర్ బిగినింగ్లో ఏంటి సమస్య అంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడేరి అనేది చూస్తున్నాం. ఈ ఒక టాపిక్ని మాట్లాడితే ఇది ఇంకొక గంట సేపు మాట్లాడచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అంతా గాడ్ యొక్క సీక్రెట్ ఉంది, డెప్త్ ఉంది. ఇప్పుడు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాం కదా. చాలామంది థాట్ ఏంటంటే మోషే 2 వివాహాలు చేసుకున్నాడంటారు. మోషేకి 2తో వివాహమైంది. అందులో ఒక వివాహం మిద్యాను దేశపు స్త్రీని చేసుకున్నాడు, మరొకటి ఇథియోపియా స్త్రీ అనేది. ఇది మనం క్లారిఫై చేసాం గత కార్యక్రమంలో. అవును. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకోలేదు, ఆయన చేసుకున్నది మిద్యాను దేశపు స్త్రీ, అందులో ఉండేటువంటి ఇథియోపియా దేశపు స్త్రీ ఆమె. సో ఇది మనం దీనికి ముందు పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. రెండవది బైబిల్లో మోషే ఒకరిని పెళ్లి చేసుకున్నాడు, ఒకరినే పెళ్లి చేసుకున్నాడు. మనంగా వెళ్ళి దేన్ని అడాప్ట్ చేయలేదు. బైబిల్ అలాగా 2 సార్లు ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా ఏమి బైబిల్లో క్లియర్ గా ఉంది. ఇక్కడ కూషు దేశపు స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పుంటే రెండవ పెళ్లి చేసుకున్నట్టు అర్థం. స్త్రీని పెళ్లి చేసుకున్నాను అంటే ఒకటే చేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళు చెప్పే సమస్య ఏంటంటే, ఈయన ఒక నాన్ బిలీవర్ని చేసుకున్నాడు. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు దేవుడు బాగా స్పర్శించింది. మోషే దేనిని ఈ మోషే నెరవేర్చి ఉన్నాడు. ఆయన తెలియకుండా ఏం నెరవేర్చాడంటే, ఈ మిద్యానీయులు ఎవరు? మనం ఈ పాయింట్ని మాట్లాడలేదు. దీని వెనుక ఉన్న స్పిరిచువల్ విషయాన్ని చెప్తున్నా. మిద్యానీయులు ఎవరు అని అడిగినట్లయితే
ఇప్పుడు దీనికి కొంచెం వెనుకకు వెళ్ళి మనము ఇప్పుడు చూసే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతో కాదు, ఇది చూసే వాళ్ళకి నేను అర్థం కావాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఆదికాండం పుస్తకం 25వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల వరకు అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆ వివాహము చేసుకున్న ఆ స్త్రీ ద్వారా ఆమెకి పిల్లలు కలుగుతారు. అందులో 2వ వచనం, ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను అని ఉంది. ఇక్కడే ఎంటర్ అవుతున్నాడు అబ్రహాము కుమారుడు మిద్యాను. 4వ వచనంలో ఏయిఫా, ఎఫ్ఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. ఇక్కడ స్పష్టంగా ఉంది మిద్యానీలు అబ్రహాము కుమారులని. ఇక్కడుంది. అవును. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతతియే ఇది. ఇక్కడ నుండి ఆయన పంపించిన సంతతి అది. అబ్రహాములో అన్ని కూడా ఆశీర్వదించబడాలి. అబ్రహాము కలిగినవన్నీ ఆశీర్వదించాడు. హెవెన్ ప్లాన్. అబ్రహాము అందరికి బహుమానాలిచ్చి పంపించాడు. క్రైస్తు వచ్చినప్పుడు అందరూ ఆశీర్వదించబడాలి. అబ్రహాములో అన్ని జనులకు అన్ని ఆశీర్వాదాలు కలగాలి. ఇప్పుడు మోషే వెళ్ళి ఎవరిని తీసుకొస్తున్నాడంటే అబ్రహాము యొక్క ఒక సంతతినే తెస్తున్నాడు. ఏదో అలాగ తెచ్చేయలేదు. రక్త సంబంధమైన కొన్ని బలులు అర్పించబడుతున్నాయి. ఆమె తిరిగి వస్తున్నప్పుడు ఆ సిఫోరా ఆమె ఆ ముందులను కోసి రక్తం వలన ఆ పురుషుడని చెప్తుంది. ఇది మామూలు మాట కాదు, ఇది దేవునితో చేసే కవనెంట్. సో ఈయన ఇంత ప్రొసీజర్తోనే ఇవి చేశాడు. ప్రోటోకాల్ ఫాలో చేయబడింది. దేవుని యొక్క ప్లాన్ నెరవేర్చబడుతుంది. అబ్రహాం నుండి బయటికెళ్లిన సంతతి మరలా వస్తుంది. ఇప్పుడు చూడండి, అబ్రహాం లోతును పంపుతున్నాడు. లోతు తిరిగి లోపలికి రావాలి. ఎక్కడ వస్తున్నాడని చూసినట్లయితే వాళ్లే మోయాబీయులు. మోయాబు సంతతి నుండి వచ్చిన ఆవిడే రూతు. రూతు ద్వారానే డేవిడు, డేవిడ్ ద్వారానే క్రైస్ట్. అప్పుడు యోచించండి, అలా తిరిగి లోతు సంతతి లోనికొచ్చింది. ఒక హెవెన్లీ ప్లాన్ అక్కడుంది. అన్నిటి వెనుక ఉంది. అబ్రహాంలోనికి అందరూ జాయిన్ అవ్వాలి. అటువంటి ఒక ప్లానే మోషే ద్వారా జరిగించబడుతుంది. చెప్పాలంటే లోత ఊరిని నాశనం చేయలేదు, ఈయన వెలుపలికి వెళ్లిన పెదపై నాశనం చేస్తున్నాడు. ఇలా ఇంత గొప్ప ఒక సంతతి లోనికి రావాలి, అబ్రహాంలోనికి. ఎంత గమనిస్తున్నాడో చూడండి. అలాగుంటున్నప్పుడు మీరు సర్వసాధారణంగా గాడ్స్ ప్లాన్ లో ఉండే ఒక వ్యక్తిని సర్వసాధారణంగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? పర్సనల్ ఇష్యూ మాట్లాడారు. ఇతను అదే నేను చెప్తున్నా. ఇందులో మోషేని గూర్చి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. పర్సనలీ హీఈస్ గుడ్, బట్ అతను గుడ్ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటంటే ఓల్డ్ విధంగా అవసరం లేదు. తనెందుకు ప్రూవ్ చేయాలి? హెవెనే క్లియర్ చేసిందే. దేవుడు నా గురించి నేనే సాక్ష్యం చెప్తే సరిగ్గా ఉండదంటాడు. అయితే నా గురించి సాక్ష్యం చెప్పే ఒకరు ఉన్నారంటాడు. ఆ సాక్షి సత్యస్వరూపి అయిన ఆత్మ ఎవరి యొద్ద నుండి అంటే తండ్రి యొద్ద నుండి అంటాడు. తండ్రి 2 సార్లు సాక్ష్యమిస్తాడు, ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యమిస్తాడు. ఈ 2 సార్లు యేసును గురించి సాక్ష్యమిస్తున్నాడు. అదే తండ్రే మోషేని గురించి సాక్ష్యమిస్తున్నాడు. అప్పుడు ఆ సాక్ష్యం నిజమైనదిగా ఉంటది కదా, నిజ సాక్ష్యమే కదా. యేసుక్రీస్తు ఎక్స్పెక్ట్ చేసిన సాక్ష్యం కదా. అప్పుడు మోషే తన పర్సనల్ లైఫ్లో హీఈస్ గుడ్, క్లియర్గా ఉన్నాడు. అప్పుడు మనమెందుకు ఈ చోట దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఒక మనిషికి దేవుడే నిందించని ఒక మనిషిని మనమెందుకు నిందించాలి? ఇదే ఇందులో ఉన్న 2వ సమస్య. మోషే తన యొక్క లైఫ్లో దేవునికి నమ్మకమైన ఒక వ్యక్తిగా జీవించాడు. ఇది ఒక పార్ట్గా అలా ఉండనివ్వండి. 2వది యోచించండి. ఎవరిని పైకి రమ్మంటున్నాడో దేవుడు సంధిస్తున్నాడంటే వారిని శుద్ధీకరించమని, వారిని పరిశుద్ధపరుచుకుని రమ్మంటాడు. అలా శాంక్టిఫై అయిన తర్వాత లోనికి రమ్మంటాడు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు ఆ హోలీనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. యెహోషువ ప్రజలతో చెప్తున్నప్పుడు కూడా ఏమంటాడంటే, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అంటాడు. ఆ పరిశుద్ధత ఎక్స్పెక్ట్ చేయబడుతుంది. యేసుక్రీస్తు కూడా కమ్యూనియన్ ఇవ్వకముందు కాళ్ళు కడిగేప్పుడు కాళ్ళు కడుక్కొని శుభ్రపరచుకోనని చెప్తున్నాడు. మోషే దగ్గర మాత్రం ఈ వర్డ్ యూజ్ చేయడు ఆయన. నువ్వు పైకి రా అంటాడు. అంటే ఏంటి అర్థం? ఆల్రెడీ అనాయింటెడ్, ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఆల్వేస్ ఇన్ ద ప్రెజెన్స్. ఆ అనాయింటింగ్ తోనే ఉంటున్నాడు, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఎప్పుడు పిలిచినా పైకి వెళ్ళడానికి, ఎప్పుడు దేవుడు పిలిచినా కొండ మీద సంధించడానికి వెళ్లేవాడు. ఎలాంటి గొప్ప క్యారెక్టర్ కదా. వీరంతమందిని కూడా పరిశుద్ధపరచుకో, ఈరోజు పరిశుద్ధపరచుకో, రేపు పిలుస్తానంటాడు. సో దేవుడు 24 గంటల ముందే వీళ్ళకి కాషన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు మిమ్మల్ని మీట్ చేస్తాను, 24 అవర్స్ రెడీగా ఉండండి అంటాడు. ఇంకా చెప్పాలంటే మోసెస్తో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, అనాయింటింగ్ తోనే ఉన్నాడు. మరి హీఈస్ ఆల్వేస్ రెడీ టు టాక్ అండ్ వాక్ విత్ గాడ్. అదే, అందును బట్టి నేను ఏమి యోచిస్తున్నాను, ఎప్పుడైనా గాని మోషేని రానిమ్ము. ఒక దగ్గర నేను ఇంకా ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే, మోషేను ప్రత్యక్ష గుడారంలో చూడటానికి వస్తాడు. అలాగంటే తన యొక్క పర్సనల్ లైఫ్లో ఎంత నిజాయితీగా ఉండుంటాడు. స్పిరిచువలీ ప్లాన్ గురించి మాట్లాడు.
చాలామంది దగ్గర మినిస్ట్రీ కరెక్ట్గా ఉంటుంది, మ్మ్. పర్సనల్ లైఫ్ కరెక్ట్గా ఉందా? మ్మ్. అదే ఇక్కడ ప్రశ్న. మినిస్ట్రీని సక్సెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఆ మినిస్ట్రీ వైజ్ అందులో ఎటువంటి కొరత ఉండదు. నేనెప్పుడూ ఒక విషయాన్ని చెప్తుంటాను, మినిస్ట్రీ కరెక్ట్గా చేయడం అనేది నా పని నేను సరిగ్గా చేయడం, అయితే నేను కరెక్ట్గా ఉండడం అనేదే నాకు దేవునికి మధ్య ఉండేది. మ్మ్. నేనొక పరిచారకునిగా ఉండకపోయిండొచ్చు, అయితే దేవునితో నమ్మకమైన వానిగా ఉండాలి. మ్మ్. నేనెప్పుడు దేనిలో పోరాడుతున్నానంటే ఆ యొక్క విషయంలోనే నమ్మకస్తునిగా ఉండాలని పోరాడుతూ ఉంటాను. మ్మ్. మినిస్ట్రీ అన్నది సెకండ్. నాకెక్కడో ఒక దగ్గర వచ్చింది, ఆయన నాకు చూస్ చేసి పెట్టాడు, తల్లి గర్భమున నియమించాడు, అన్నీ కూడా ఓకే, ఏదో ఒక కాలఘట్టంలో నాకు ఇచ్చాడు. ఆ తర్వాత దీంతో నా పరిచర్య ముగిసిపోతుందనుకోండి, మ్మ్. నేను వెళ్ళి మినిస్ట్రీలో ఏమైనా పరలోకంలో సెకండ్ కమింగ్కి ప్రజలను సిద్ధపరుస్తామా? మ్మ్. సంఘాన్ని రెడీ చేస్తామా? ఆ మినిస్ట్రీ ఏది లేదు, ఇంతటితో ముగిసిపోతుంది. బట్ ఇక్కడ నమ్మకంగా ఉండేటువంటిదైనా లేక నాకు దేవునికి మధ్య రిలేషన్షిప్ అక్కడ కంటిన్యూ కావాలి కదా. మనం ఇప్పుడు ఒక వర్డ్ యూజ్ చేసాం చూడండి, ఇప్పుడు మరో వర్డ్ వస్తుంది మైండ్కి, టెస్ట్ దాటితేనే ట్రస్ట్ అని. నేను ఒక కార్యక్రమంలో గతంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక కార్యక్రమంలో తీసాం, అందులో గమనించండి, ఆర్ వీ డూయింగ్ గాడ్స్ వర్క్ ఆర్ గాడ్స్ విల్? సి, ఆర్ వీ డూయింగ్ గాడ్స్ వర్క్ ఆర్ గాడ్స్ విల్? దేవుని పని చేస్తున్నామా, దేవుని చిత్తాన్ని అవును. చేస్తున్నామా? ఈ విషయం మీరు జస్ట్ చెప్తున్నప్పుడు ఎంతో డీప్గా ఉంది. అవును, మనం అందరం దేవుని పని చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, సరే సంతోషం, పని కరెక్ట్గా చేస్తున్నాం, అవును. బట్ చిత్తాన్ని చేస్తున్నామా? అదిను మినిస్ట్రీలో కూడా దేవుని చిత్తాన్ని గూర్చి అలా చెప్తున్నాను కదా. ఇంకా దాటి నేను మోషే దగ్గరకు వస్తాను. మోషే దగ్గర ఉన్న పర్సనల్ విషయం ఏంటంటే, పర్సనల్గానే ఎప్పుడు కూడా మ్మ్. దేవునితో ఎప్పుడున్నా గాని మినిస్ట్రీ అని కాదు, ఎప్పుడు కూడా. అందువల్లే ఇది మినిస్ట్రీ సంబంధించని విషయం. అహరోను మిరియాము మాట్లాడేది మినిస్ట్రీ కాదు, తన పర్సనల్ ఇష్యూ. ఇంకా చెప్పాలంటే సొంత సహోదరుడు ఇలా చేస్తున్నప్పుడు మోసెస్ అయితే కోపపడి ఆత్రపడి, గమనించండి అక్కడ కూడా ఎలా దీన్ని ట్యాకిల్ చేస్తున్నాడో తెలియదు. ఈ విషయంలో మోషేకి ఈ సంగతే తెలియదు, తెలియదు. ఏదీ తెలీదు. నేనేం చెప్తున్నా, ఎన్నిసార్లు ప్రజలు సనుక్కుంటారు ఆయన చూసి. మ్మ్. తను యాక్చువల్గా ఎవరు తెలుసా? బేసిక్గా భయంకర కోపిస్టి. మాట్లాడితేనే కొడతాడు, భయంకరమైన కోపిస్టి. మీరు ఈ వాక్యాన్ని చూడండి, ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడో 12:3లో చూడండి. 12:3 చదవండి. Now the man Moses was very humble, more than any man who was on the face of the earth. ఎలాంటి ఒక క్యారెక్టర్ ఎలా మారుతున్నాడు, ఎలా మారుతున్నాడో చూడండి. మాట్లాడేప్పుడే కొట్టేవాడు, అంతగా కోపించుకునే వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి ఇక్కడ వాక్యం చెప్తుంది, ద మోస్ట్ హంబల్, భూమి మీదే అతని వంటి సాత్వికుడు లేడంటాడు. అలాగని బైబిల్ సాక్ష్యం చెప్తుంది, హెవెన్ సాక్ష్యం హెవెన్ చెప్తుంది. సాక్ష్యం ఇస్తుంది. అలాగంటే అతని పర్సనల్ లైఫ్ ఎలాగుంటుందో చూడండి. అప్పుడు ఇలాంటి ఒక అనాయింటింగ్ ని వారు ఎంత నిర్లక్ష్యంగా కామెంట్ చేసి లేదా ఎలా హ్యాండిల్ చేయడం అనేది అది కూడా చూస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే, ఈ సాక్ష్యం నన్ను ఏం చేస్తుంది? ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది కదా, మ్మ్. నేను అలా ఉండాలని ఆలోచన ఇస్తుంది కదా. మ్మ్. ద మోస్ట్ హంబుల్ పర్సన్ ఆన్ ది ఎర్త్, అట్లీస్ట్ నా లెవెల్కైనా హంబుల్నెస్ ఉందా? నన్ను నమ్మి హెవెన్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తుంది. లిటరల్గా చెప్పాలంటే మోసెస్ ఇస్ ఎ కింగ్. ఆ రోజున్నంత అవును. 6 లక్షల పురుషులు, వారి యొక్క భార్యలు, పిల్లలు, వాక్యం చెప్తుంది. పిల్లలు కాకుండా స్త్రీలు, వీరు కాకుండా 6 లక్షల పురుషులను ఉంది. ఇక్కడ చదివితే ఈ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, వారు 6 లక్షల పాదచారుల వారు అని వాక్యం చెప్తుంది. మ్మ్. అప్పుడు దాదాపు 6 lakhs యుద్ధం చేసేవారున్నారు. పాదచారులు, ఆ పురుషులు ఉన్నారు. స్త్రీలు, పిల్లలు అందరూ చేరి ఒక 25 లక్షల మంది ఉంటారు. ఒక కమాండ్ చెప్తే వారు చేయాలి, అలాంటి పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు 25 లక్షల మంది ఉండేటువంటి ఒక సిటీ. ఒక సిటీ నడుచుకుంటూ అవును, వెళ్తుంది. అవును. వారితో పాటు గొర్రెల పశువులన్నీ వెళ్తున్నాయి. అంత పెద్ద సిటీకి హెడ్ అండి ఆయన. వాక్యం చెప్తుంది, ద మోస్ట్ హంబుల్ పర్సన్ ఆన్ ది ఎర్త్. ఇది మీరు వినగలరా? ఇది చూడగలరా? అటువంటి మనిషి యొక్క పర్సనల్ అతనికి గాడికి మధ్య ఉన్నది. ఇప్పుడు క్రైస్ట్ చూడండి, అది అట్లే. దీనికి ఈక్వల్గా మరొకరు బైబిల్ ఉండేది క్రైస్ట్. మ్మ్. ఆయన ఎంతకెంతకు తన్ను తాను తగ్గించుకున్నాడో అంతకంతకు తండ్రి హెచ్చించాడు. ఇప్పుడు క్రైస్ట్ దగ్గర మీరొక ఆశ్చర్యమైన విషయాన్ని చదువుతారు. మీరు జాన్ 13లో మీరు చూసినట్లయితే, జాన్ 13లో క్రైస్ట్కు ఉండేటువంటి స్వభావాన్ని మీరు చూడండి. జాన్ 13:3లో తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు యేసు ఎరిగి అని ఉంటుంది. 5వ వచనం ఏమంటుంది? Then he poured water into the basin and began washing the disciples' feet and whipping them with the towel which was tied. Is it possible now? ఎలా అవుతుంది? ఫుల్ పవర్ ఒకవైపు, మరోవైపు శిష్యుల కాళ్ళు
ఈ 2 వాక్యాలను కూడా చూడండి, 3 and 5ని. కాంట్రాస్ట్. హెవెన్ యొక్క ఫుల్ పవర్ మీ చేతికి వచ్చింది. మ్మ్. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు. మ్మ్. హెవెన్ యొక్క ఫుల్ ఏంటంటే, ఒక ఆఫీసులో పవర్ ఇచ్చారంటే వారి ఆట అలాగుంది ఈ రోజు. అవునా? ఆ. ఒక చిన్న ఆఫీసు, 20 మంది ఉండే ఆఫీసు ఈ రోజు ఇచ్చి చూడండి. మ్మ్. ఆ తర్వాత వారి నడక మారుతుంది, స్టైల్ మారుతుంది, లుక్ మారుతుంది, అన్నీ మారతాయి. అడిగితే అదే లీడర్షిప్ అంటారు. లీడర్షిప్ అనేది ఉంది, బట్ డిసైపుల్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని లక్షల మంది ఉన్నారు, వాక్యం చెప్తుంది ద మోస్ట్ హంబుల్ పర్సన్ ఆన్ ది ఎర్త్. మ్మ్. భూమి అంతటిలో అతని చూసే దేవుడు చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మ్మ్. ఊరికినే చెప్పలేదే. ఈరోజు మన పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎలాగుంది? మ్మ్. అదే కదా ఇంపార్టెంట్. ఇది 2వ పాయింట్. మ్మ్. ఇప్పుడు 3వ పాయింట్ ఉంది. నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అనడానికి నేను అది చెప్పి మనం ఈ మోసెస్ ఆ ఎపిసోడ్ని దాదాపు 2-3 వారాలుగా ఇదొక స్టడీ. స్టడీ ఇది. అందులో మరొక విషయం ఏంటంటే, మోసెస్ గూర్చి చూస్తున్నప్పుడు ఆ సాతాను గూర్చి దేవుడు ఒక దగ్గర చెప్తాడు. సాతాను త్రోయబడిన తర్వాత వానిని గూర్చి చెప్పబడుతున్న సంగతుల్లో తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా మ్మ్. అని ఉంది. అంటే ఏంటంటే, ఆ నివాస స్థలం అంటే దేవుడు వారికి నియమించిన స్థలం. ఇప్పుడు హెబ్రీయులకు 11లో ఉంటది, ఆ దేవుడు నిర్మించిన పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు ఎదురుచూచుచుండేను. మ్మ్. గాడ్ వారికి రెడీ చేశాడు. అయితే చివరి వచనం చెప్తుంది, వాగ్దాన ఫలమును వారు అనుభవింపలేదు, వారు వెళ్ళలేదు. వారందరూ ఎక్కడికెళ్లారంటే పైపాతాళానికి వెళ్ళి అక్కడ ఉండారు. మోసెస్ మాత్రం అక్కడికెళ్ళలేదు. మోసెస్ ఎక్కడికెళ్ళాడంటే దేవుడెక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్లాడన్నది ఎవరికి తెలియదు. మ్మ్. సాతానొచ్చి అడుగుతున్నాడు, మోషే యొక్క శరీరం గురించి తర్కం ఏర్పడింది, అవును. అతని బాడీ ఎక్కడని అడిగితే దానికి మికాయేలు చెప్పినటువంటి జవాబు తాను చెప్తాడు, ప్రభువు నిన్ను గద్దించునుగాక. మ్మ్. అంటే దానికి అర్థం ఇది ఆయన మ్యాటర్. జాగ్రత్త. నువ్వు ఆయన విషయంలో ఇది తలపెడుతున్నావు. ఎక్కడుందంటే న్యూ టెస్టిమెంట్ ఎరాలో అడుగుతున్నాడు. ఆ న్యూ టెస్ట్మెంట్ ఈరాలో అక్కడ అడుగుతున్నాడు. రాయబడి ఉంది. మ్మ్. తను అడుగుతున్నాడు, మోసెస్ యొక్క బాడీ ఎక్కడ అని అంటే, హే ఆయన విషయంలో ఏంటి తలపెడుతున్నావు? జాగ్రత్త. జాగ్రత్త. అంటే ఒక వ్యక్తి దగ్గర పవర్ అంతా ఇస్తాము, అతను అందరి పని విషయంలో నిఘా వేస్తూ ఉంటాడు. ఓనర్తో మాట్లాడేప్పుడు ఎలాగుంటుంది? అదే ఒక టోన్లో. అప్పుడు ఆటోమేటిక్గా అంటాడు, ఏడతప్పుడు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావా? ఒక ప్రశ్న అడుగుతాం కదా, అటువంటి టోన్ అది. అతను నా కోసం చేస్తున్నాడు, నువ్వెందుకు తలపెడుతున్నావు అంటే, మోషే ఎవరు? మ్మ్. అంటే మరణమే లేనటువంటి దేవుడు, మరణాన్ని మార్చాలని అనుకుంటున్న దేవుడు ఒకరి ఫ్యూనరల్కి వెళ్ళాడు. ఆయనే సమాధి కార్యక్రమం చేశాడు. ఎలా? మ్మ్. యేసుక్రీస్తు వెళ్ళిన చోట చూస్తే మరణాన్ని గెలుస్తాడు, సమాధి జరగదు. మ్మ్. నాయన ఊరు విధవరాలి కుమారుడు, అక్కడికెళ్ళి అతన్ని లేపుతాడు, ఫ్యూనరల్ జరగదు. మ్మ్. తర్వాత యాయిరు ఇంటికి వెళ్తాడు, అందరూ ఏడుస్తుంటారు, ఫ్యూనరల్ జరగదు, ఫ్యూనరల్ క్లోజ్ చేస్తాడు. మ్మ్. లాజరు ఫ్యూనరల్ అయిపోయింది, ఈయన వెళ్తాడు, ఆ ఫ్యూనరల్ వేస్ట్ అయిపోతుంది, బ్రతుకుతాడు. ఎక్కడికి క్రైస్ట్ వెళ్తాడో అక్కడ ఫ్యూనరల్ జరగదు, ఫ్యూనరల్ ఆగిపోతుంది, ఏదో ఒకటి చేస్తాడు. బట్ ఆయనే ఫ్యూనరల్ జరిపిస్తున్నాడంటే మ్మ్. మీరు ఇలాగ చూడండి, ఫ్యూనరల్నే ఆపేటువంటి దేవుడు, లేకపోతే మరణించిన వారిని బ్రతికించేటువంటి దేవుడు ఆయన. ఒక నీతిమంతుని మరణానికి ఆయన ఏం చేస్తున్నాడు? దిగి వచ్చి వస్తున్నాడు. ఫ్యూనరల్ చేశాడు. అంటే ఎలాగా? ఎంత నిజాయితీగా ఉండుంటాడు ఆయన. ఎలాంటి క్యారెక్టర్ చూడండి. ఎటువంటి క్యారెక్టర్ చూడండి. భయం లేకుండా మాట్లాడారంటాడు. మీరెలా విరోధంగా మాట్లాడారు? నా ఇల్లంతటిలో హెవెన్లీ, హెవెన్ యొక్క దృష్టిలో అతడు బెస్ట్, ఇచ్చిన సేవలో బెస్ట్, పర్సనల్ లైఫ్లో బెస్ట్, క్యారెక్టర్లో. క్యారెక్టర్ ఇవన్నీ కూడా దాటి హెవెన్ యొక్క పర్స్పెక్టివ్ ఉంది కదా, నేను చూస్తున్నాను గదు, అతడెక్కడా నమ్మకమైనవాడు. హెవెనే దిగి ఫ్యూనరల్ చేస్తుందంటే అతను ఎంత నమ్మకమైనవాడై ఉంటాడు. బట్ ఈరోజు మనము ఎటువంటి మోటివ్లో ఉన్నాం? మ్మ్. మన కొరకు దేవుడు దిగి ఇటువంటివి చేయగలడా? మ్మ్. స్టెఫెన్ని చూడగలము, హతసాక్షిగా మరణిస్తున్నాడు, కార్యం జరిగింది. క్రైస్ట్ లేచి ఆహ్వానిస్తున్నాడు. మ్మ్. క్రీస్తుని గూర్చి వాక్యం చెప్తోంది, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని ఉంటుంది. బట్ మీరు 7th చాప్టర్ ఆఫ్ యాక్ట్స్లో చూస్తే ఆ ఆకాశము తెరవబట్టం, ఆయన నిలిచి ఉండటం చూశాడు. దాని అర్థం ఆయన నిలిచి ఉన్నాడు. మీరు సాధారణంగా ఎవరిని లేచి ఆహ్వానిస్తారు? మ్మ్. హానర్ చేయడం అనేది, లేచి అవును. నిలబట్టం ఒక హానర్. మీరు కూర్చున్నారు, ఒకరు వస్తారు, గబాలను లేచి చేయిస్తాం. అవును. ఏంటి ఆయన్ని హానర్ చేస్తున్నామని అర్థం. అవును. అవునా? అవును. అప్పుడు తండ్రి పక్కన కూర్చుండి ఉన్నవాడు లేచి నిలవబడి ఆహ్వానిస్తున్నాడు, హానర్ చేస్తున్నాడు. ఎవరిని? స్టెఫెన్ని హానర్ అవును. చేస్తున్నాడు. అదే సమయంలో మోసెస్కి లేచి నిలబట్టం కాదు, దిగి వచ్చాడు క్రిందకి, బాడీని గూర్చిన అన్ని విషయాలు నేనే చూసుకుంటా. అలాగంటే హెవెన్ పర్స్పెక్టివ్లో అతనెంత నమ్మకమైనవాడు. ఈరోజు ఇదే దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీ. మ్మ్. ముగింపు, ఒక నీతిమంతుని యొక్క ముగింపు చాలా ముఖ్యమైనది.
ఒకరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన విషయం, టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అది ఉంటుంది. ఫస్ట్ తీసుకెళ్లి రాళ్లను రొట్టిగా మార్చమంటాడు. తర్వాత దేవాలయ శిఖరమున నిలవబెట్టి ఆయన్ని క్రిందికి దుమకమని చెప్తాడు సాతాను. చివరికి తీసుకెళ్లి దేవుణ్ణి ఏం చేస్తాడు, ఆ భూమిలో ఉండేదంతా కూడా చూపించి నాకు సాగిలపడితే ఇవన్నీ ఇస్తానంట. ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. ఫస్ట్ కింద, తర్వాత స్టెప్, ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత కొండ ఎత్తు. దాని అర్థం ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు దేవుడు తెలియజేసింది, మొదటి శోధన మనం నార్మల్గా ఉన్నప్పుడు ఉంటుంది, తర్వాత ఒక ఎత్తు వస్తుంది లైఫ్లో, దేవుడు హెచ్చిస్తాడు. ఆ ఎత్తులో ఒక సమస్య ఉంటుంది, ఆ శోధన ఉంటుంది, టెస్ట్. అది ముగిసిన తర్వాత మీరు ఫైనల్ స్టేజ్కి వస్తారు. కొండ అన్నది ఫైనల్ స్టేజ్. ఆ తర్వాత ఎక్కే పని ఉండదు, ఫైనల్ స్టేజ్. ఆ ఫైనల్ స్టేజ్లో మీకు ఒక టెస్ట్ వస్తుంది అక్కడ. అవును, అక్కడ ఉంటుంది, అందరికీ ఉంది. ఆ ఫైనల్ స్టేజ్లో అది ఎలా మీరు క్రాస్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఆరంభములో తండ్రి ఇంటిని వదిలిరమ్మన్నాడు అబ్రహాముని, ఇది ఫస్ట్ టెస్ట్. చివరి టెస్ట్ ఏంటండి, కుమారుణ్ణి బలియమన్నాడు. అప్పుడు కనీసం 115 సంవత్సరాల నుండి 125 సంవత్సరాలు అయి ఉండాలి, ఎందుకంటే పుట్టిందే 100లో. అది క్లియర్ గా చెప్తున్నాడు, ఏ కుమారుడు అని. ఏ కుమారుడో చెప్తున్నాడు, దాదాపుగా ఒక 115 సంవత్సరాలన్నా అయి ఉండాలి. అప్పుడు ఆరంభిస్తున్నప్పుడు ఒక టెస్ట్, ముగించేప్పుడు ఒక టెస్ట్. అప్పుడు ఈ టెస్ట్ని మీరు చూసినట్లయితే మనం ఎలాగ ముగించబోతున్నామనేదే కదా ఇంపార్టెంట్. ఫినిషింగ్. చాలామంది ఆరంభించేప్పుడు బాగా ఆరంభించారు, ముగించేపటికి సమస్యలున్నాయి. అందువల్లనే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, విశ్వాసమును కొనసాగించువాడు ముగించువాడు. మంచి పోరాటము పోరాడి తిని, పరుగు కడముట్టించి తిని, ఐ ఫినిష్డ్ మై వర్క్. అందువల్ల దేవుడు మరల చెప్తాడు, మరణ పర్యంతము నమ్మకముగా ఉండు. ఆయన చిత్తాన్ని క్యాచ్ చేసి ముగించాలని అనుకుంటే, ఆయన గాడ్స్ వర్క్ దాటి గాడ్స్ విల్ని మనం ముగించాలి. గాడ్స్ విల్లులోనే గత వారం మీరు చెప్తున్నప్పుడు ఇంకొక మాట చేర్చాలనుకున్నా. ఇప్పుడు మరి గాడ్స్ వర్క్ ఉంది, అవును, గాడ్స్ విల్ ఉంది. ఈ గాడ్స్ విల్ ఉంది కదా, అందులో మీరు ఏబి అనేటువంటిది పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఆ విల్లులోనే గాడ్ యొక్క పర్మిషన్ ఉంది, గాడ్ యొక్క విల్ అనే ఉంది. గాడ్స్ వర్క్ని చేస్తున్నారు, అందులో గాడ్ పర్మిషన్ అనేది ఉంది. మీరొచ్చి గాడ్ వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇష్టాన్నో లేక మీ యొక్క కోరికను అడుగుతున్నప్పుడు గాడ్ పర్మిట్ చేస్తాడు, సరిపో అని. అదే సమయంలో మీ చిత్తమే లేకపోతే గాడ్స్ విల్ మాత్రం జరుగుతుంది. ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణే, యెరూషలేం దేవాలయం సొలొమోను కట్టింది గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్. దావీదు కొరకు దేవుడిచ్చిన పర్మిషన్. అయితే జెరుబాబేలు కట్టిన ఆలయం ఉంది కదా, అది గాడ్స్ విల్. అతనిల్లి అడగల, దేవుడు చెప్తాడు నా ఆలయం ఎలాగుంది, వెళ్ళి కట్టమంటాడు. సో రెండిటికి ఏం వ్యత్యాసం, ఒకటి పర్మిషన్, ఇంకొకటి విల్. అయితే రెండు గాడ్స్ వర్క్. ఈ విధంగానే పలు సమయాల్లో మన యొక్క గాడ్స్ వర్క్ ముగించేప్పుడు, ఆరంభించేప్పుడు విల్లుతో ఆరంభిస్తున్నాం, అలా జరిగిస్తూ ఉండాలి. ముగించేప్పుడు గాడ్స్ విల్తో ముగించాలి. ముగిస్తున్నాం అనేదే ప్రశ్న. అనేక మంది పరుగు అందులోనే కష్టమవుతుంది. అనేక పరిశుద్ధులు. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన వ్యక్తి ఎవరంటే, నేను ప్రొద్దస్తూ ఉన్న రోల్ మోడల్ అని చెప్పను, రోల్ మోడల్ క్రైస్టే. మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తారు కదా, అటువంటి వ్యక్తుల్లో ఒకరు ఎవరంటే రేనడ్ బొంకే. మన సెంచరీలో జీవించినటువంటి బెస్ట్ ఇవాంజలిస్ట్. ఆయన ఆరంభము ఎంతో బాగుంటుంది, సాక్ష్యం వింటే అద్భుతంగా ఉంటుంది, ఎలా మినిస్ట్రీ ప్రారంభించాడు. ఆయన ఆ తర్వాత ఎందుకు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు, ఒక ప్యాషనెట్ గా ఉంటుంది. అవును, ఆయన జర్మనీ దేశం, ఆయన దేవుడు ఎలాగ వెళ్ళమన్నాడు, అన్ని సూపర్గా ఉంటాయి. ఆయన ఎండే నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఏంటని అడిగితే, ఆయనకి ఒక 70-75 ఏళ్లప్పుడు ఆయనకి మనమళ్ళున్నారు. ఆయన మినిస్ట్రీ దాదాపు 120 దేశాల్లో ఉంది, సొంత ఫ్యామిలీ అంతా ఉంది, అందరూ ఉన్నారు. క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్, CFAN అని చెప్పి. ఒకరోజు తన మినిస్ట్రీలో ఒక దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు, ఒక క్యాంపెయిన్లో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు గాడ్ చెప్పాడు, ఫస్ట్ రోలో డానియల్ కొలోడా అనే వ్యక్తి ఉన్నాడు, పిలవమంటున్నాడు. ఈయన పేరు పిలిచి రమ్మన్నాడు. ఈయన యాశుషులుగా దేవుడు పిలిచాడని రమ్మని చెప్పాడు. డానియల్ కొలోడా దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. పిలిచాడంటే ఆయన వచ్చేశాడు. వచ్చి ఆ స్టేజ్ ఎక్కుతున్నాడు. ఈయన పిలిచి రమ్మంటే పైకి వస్తున్నాడు. ఎక్కుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, అతడే నీ సక్సెసర్, అతను అనౌన్స్ చేసి వెనక్కెళ్ళి కూర్చోమని చెప్పాడు. ఇది మీ వల్ల చేయగలరా? ఇది నాకెంతో, ఆయనే చెప్పినటువంటి సాక్ష్యం. రెనాడ్ బాంకే చెప్పింది, ఆయన మీటింగ్లో నేను కూర్చుని విన్నాను.
సింగపూర్ ఫైర్ కాన్ఫరెన్స్లో ఇది చెప్పాడు. నేను విన్నాను. అలా ఆ తర్వాత నుంచి అన్ని మీటింగ్స్లో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఈయన దేవుడు చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది అందరికీ చెప్తూ ఉన్నాడు. ఇదే మంచి పోరాటము పోరాడి పరుగును తుదం ముట్టించడం. గాడ్ చెప్పినా లేదా హెవెన్ చెప్పిన వ్యక్తిని లేదా హెవెన్ చెప్పిన చిత్తాన్ని ముగించడం. ఏలియా దగ్గరికి వెళ్ళి హజాయేలుకు అభిషేకం చేయమంటే చేస్తాడు. అవును. యెహూను అభిషేకం చేయమంటే చేస్తాడు. నీ స్థానంలో ఎలీషాను అభిషేకం చేయమంటే అక్కడే కష్టం ఉంటుంది. అంటే ఏంటి అర్థం? నీ పని అయిపోయింది, అతన్ని చేయమని అర్థం. ఈరోజు ఎంతమంది ప్రభు చెప్పినట్టుగా పరుగును ముగిస్తున్నాము? ఎంతమంది ఆ పరుగులో ఇస్సాకును బలి ఇవ్వని వారు ఉన్నారు? నేను చెప్పేది చాలా మందికి అర్థమవుతుంది, తెలియకపోతే సమస్య లేదు. ప్రభు ఇస్సాకును బలి ఇవ్వమంటే ఇవ్వాలి. ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు చెప్పాడు. దేవుడు అలా చెప్పాడు, కానీ అది ఇవ్వడం కుదరదు. నా తర్వాత నా బిడ్డకి అన్నిటినీ ఇస్తాను, వానికి అన్నీ ఇస్తాను. అది గాడ్స్ విల్గా ఉండదు. అవును, గాడ్స్ విల్ అయితే సంతోషం. గాడ్స్ విల్ అయితే సంతోషం. ఎవరేం చెప్పబోతాం? ఇక్కడొచ్చి మీరు చెప్పినట్టుగానే గాడ్స్ విల్ కాదు, గాడ్స్ వర్క్ జరుగుతుంది. వారందరూ గాడ్స్ వర్కే చేస్తున్నారు, కానీ విల్లుందా? ఈరోజు అనేక మంది యొక్క తుది పరుగు సరిగ్గా లేదు. అది మనకి పాఠం. వారిని నిందించడం కాదు, మనకి పాఠం. మనకేంటి పాఠము? ఇంత మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం, మనం సరిగ్గా ముగిస్తామా? దేవుడు ఇవ్వమన్న వారికి ఇచ్చి ముగిస్తామా? లేక మన పరుగు ముగించేప్పుడు పరలోకం చెప్తుందా నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడని? అందుకే నేనిక్కడ పర్ఫెక్ట్గా లేను. మీరు నేను ఎలాగున్నామో తెలీదు, మీ గురించి నాకు లేదు, కానీ నేను పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నా. ఈ సాక్ష్యము ఒకసారైనా లైఫ్లో ఎవరితో చెప్తున్నాడో లేదో మనతో చెప్పాలి. అది కాదు, అందరి వద్ద మీరు చెప్పినట్లు ఇట్స్ నాట్ ఈజీ టు ప్రీచ్, డిఫికల్ట్ టు ప్రాక్టీస్. అంటే మన పర్ఫెక్షన్ అనేది ఎవ్రీడే మనం చేయాల్సిందిగా ఉంది. ఇవన్నీ కూడా మనకి పాఠం. ఇవన్నీ ఒక మ్యాప్ లాగా. ఇవన్నీ చూస్తూ ఈ లైఫ్ స్టైల్లో నేను బ్రతకాలి, ప్రయాసపడాలి, ఆశపడాలి. అదే దేవుడు మన ముందు. చివరగా 30 సెకండ్స్ ఉంది బ్రదర్. నేను కన్క్లూడ్గా ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. మీతో అడుగుతున్నాను, ఈ 3 పాయింట్స్ చెప్పారు కదా, ఈ 3 పాయింట్స్ యొక్క కీ సమ్మరీ మాత్రం చెప్పారంటే ముగింపు వచ్చేద్దాం. 3 పాయింట్స్. దేవుడు మోషేను గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఒకటి, తనకివ్వబడిన ప్రాజెక్ట్ లేక సేవ, తనను నమ్మి పరలోకము చేసినటువంటి ఒక దిగి చేసిన పని, అందులో నమ్మకస్తునిగా ఉండడం. ఫస్ట్ పాయింట్. రెండవది, పని చేయడం వల్ల పర్సనల్ లైఫ్ ఎలాగన్నా ఉండొచ్చు అని అర్థం కాదు. కొందరు గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నానని చెప్పి ఇల్లీగల్గా పనిచేస్తున్నారు. అది కాదు. నా పర్సనల్ లైఫ్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. పని చేస్తానో లేదో ఐ మస్ట్ బి ట్రస్ట్ఫుల్ పర్సన్గా ఉండాలి. మరి చివరిగా నా పరుగు ముగించేప్పుడు హెవెన్ నా గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి, పరలోకానికి నమ్మకస్తునిగా. ఎందుకంటే పరలోకమే దిగి సమాధి కార్యక్రమం చేస్తుంది. అంతగా నమ్మకస్తునిగా ఉండాలి. అదే యేసు చెప్తాడు, నా తండ్రికి ముందుగా నీ పేరు ప్రస్తావిస్తానంటాడు. హెవెన్లో నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ స్థాయికి వస్తానా అనేది ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాం. నేను నేర్చుకున్నది ఆ విధంగా ఉంది. సంతోషం బ్రదర్. ఈ 3 టేకేవేలు కూడా ముఖ్యమైన టేకేవేలు. అది కాకుండా దేవుని ఇల్లు అని చెప్తే ఈ 3 టేకేవేలు ఉండాలి అనేది దేవుడు మన ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా దీన్ని ప్రత్యక్షపరుస్తున్నాడని అర్థం చేసుకున్నాను. నాకే లెర్నింగ్గా ఉంది. చాలా విషయాలు టేకేవేగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 పాయింట్స్ తిరిగి ప్రేక్షకులకు నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. ఈ కార్యక్రమం ఒకసారి కాదు, పలుమార్లు చూడండి. ఇది బైబిల్ స్టడీ. ఒక పేపర్ పెన్ తీసుకోండి. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు మనం రికార్డ్ చేసి ఏదో మనం ప్లాన్ చేసి మీరు చెబుతూ ఉంటారు. మీరు నేను కూర్చుంటాం కార్యక్రమంలో, పరిశుద్ధాత్మ లీడ్ చేస్తున్నామని మాట్లాడుకుంటాం. ఎంతవరకు వారి కొరకు దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడని నేను రికార్డ్ చేయాలని కోరుతున్నా. చాలా విషయాలు లెర్న్ చేసాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు.